సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 61వ సర్గము. విశ్వామిత్రుడు పుష్కర తీర్థమున తపము చేయుట. అంబరీషుడు సునస్సేపుని యజ్ఞపశువుగా తీసుకుని వచ్చుట. ఓ నరవర రామ, మహాత్ముడైన విశ్వామిత్రుడు తన ఆజ్ఞను అనుసరించి వచ్చిన ఋషులందరూ తమ తమ నివాసములకు బయలుదేరి వెళ్ళగా అచ్చటి వనవాసులందరితోటి ఇలా అన్నాడు: ఓ మహాత్ములారా, ఈ దక్షిణ దిశయందు ప్రారంభించిన తపస్సునకు తీవ్రమైన విఘ్నము ఎదురయ్యింది. కనుక మరి ఒక దిశకు చేరి అక్కడ తపస్సును ఆచరిద్దాము. విశాలమైన పశ్చిమ దిశయందు 3 బ్రహ్మతీర్థములు ఉన్నాయి. ఆ పుష్కర తీర్థములయందు చక్కని తపోవనములు ఉన్నాయి. అచ్చట నిశ్చింతగా తపస్సులను ఆచరిద్దాము. మహాతేజశాలి అయిన విశ్వామిత్రుడు ఇట్లు పలికి పశ్చిమ దిశయందు గల పుష్కర తీరములకు చేరాడు. అచ్చట అతడు ఫలమూలములను ఆహారముగా తీసుకుంటూ ఇతరులకు అశక్యమైన తీవ్ర తపస్సును ఆచరించారు. ఇదే సమయమున అయోధ్యాధిపతిగా విఖ్యాతుడైన అంబరీష మహారాజు ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఇంతలో ఆ అంబరీషుని యజ్ఞ పశువును ఇంద్రుడు అపహరించుకుని పోయాడు. యజ్ఞ పశువు అపహరింపబడగా పురోహితుడు రాజుతోటి ఇలా అన్నాడు: ఓ మహారాజా, మీ ఏమరపాటు వలన యజ్ఞ పశువును ఎవరో దొంగిలించారు. అది కనపడడం లేదు. యజ్ఞ పశువును రక్షింపలేకపోవటం వంటివి మహాదోషములు. అవి యజమానిని హతమారుస్తాయి. ఓ నరేంద్ర, ఈ యజ్ఞమును కొనసాగింపవలనంటే హరింపబడిన యజ్ఞ పశువును వెంటనే తెప్పించండి, లేదా గోవులను ప్రతిఫలముగా ఇచ్చి దానికి ప్రతినిధిగా ఒక నరుని ఏర్పాటు చేయండి. అందులకు ఇదియే ప్రాయశ్చిత్తము. ప్రజ్ఞాశాలియు మహాపురుషుడును అయిన అంబరీషుడు పురోహితుని మాటలను విని వేల కొలది గోవులను ప్రతిఫలంగా ఇచ్చి ఒక మానవుని యజ్ఞ పశువుగా పొందుటకు వెదకటం ప్రారంభించాడు. క్రమంగా ఆ మహారాజు వివిధములగు దేశములు, గ్రామములు, నగరములు, వనములు, పవిత్రములగు ఆశ్రమములు మొదలగు వాటి యందు యజ్ఞ పశు ప్రతినిధికై అన్వేషించసాగాడు. నాయనా రామ, ఆ రాజు తిన్నగా భృగుతుంగ పర్వతానికి చేరాడు. అక్కడ భార్యాపుత్రులతో సుఖాసీనుడై ఉన్న రుచిక మహర్షిని దర్శించాడు. మిక్కిలి తేజస్వియు ప్రతిభాశాలియు అయిన మహారాజు తపస్తేజస్సుతో ప్రకాశిస్తున్న రుచికునకు నమస్కరించి ఆయనను ప్రసన్నునిగా చేసుకున్నాడు. కుశల ప్రశ్నలన్నీయును ముగిసిన తరువాత రాజు ఆ బ్రహ్మర్షితోటి ఇలా అన్నాడు: భృగువంశజుడవైన ఓ మహానుభావ, నీకు 1,00,000 గోవులను సమర్పిస్తాను. వాటికి మారుగా యజ్ఞ పశువుగా నీ కుమారుని నాకు విక్రయించినచో నేను కృతార్థుడనవుతాను. నేను దేశములనన్నింటినీ గాలించాను, కానీ యజ్ఞ పశువు లభించలేదు. తగిన మూల్యమును తీసుకొని నీ కుమారులలో ఒకరిని నాకిమ్ము. అంబరీషుని ప్రార్థనను విని మహాతేజస్వియగు రుచీకుడు: ఓ నరేంద్ర, నా పెద్ద కుమారుని మాత్రము ఎట్టి పరిస్థితులలోనూ నేను అమ్మజాలను అని జవాబు చెప్పాడు. ఆ ఋషికుమారులకు తల్లియు మహాతపస్వినియు అయిన రుచీకుని పత్ని ఆ ముని పలికిన మాటలను విని మహారాజైన అంబరీషునితోటి ఇలా అంది: ఓ రాజా, పూజ్యుడైన భార్గవుడు నా భర్త పెద్ద కుమారుని అమ్మజాలను అని పలికారు. నాకైతే చిన్న కుమారుడైన సునకుడు 6వ ప్రాణము. కనుక నా బుజ్జి కుమారుని మాత్రము నీకు ఇయ్యజాలను. రాజా, సాధారణంగా లోకంలో తండ్రులకు పెద్ద కుమారులపై ప్రీతి మెండు, తల్లులకు చిన్న కుమారులపై మక్కువ ఎక్కువ. కనుక నేను నా కనిష్టపుత్రుని ఇయ్యలేను. ఓ రామ, ఆ మునియు ఆ మునిపత్నియు ఇలా పలికిన తరువాత ఆ ఋషి కుమారులలో నడిమివాడైన సునస్సేపుడు స్వయంగా ఇలా చెప్పాడు: ఓ మహారాజా, మా తండ్రి గారేమో పెద్ద కుమారుని అమ్మరు, మా తల్లిగారేమో చిన్నవాణిని విక్రయించరు.
పరిశేష న్యాయమును అనుసరించి వారు మధ్యముడునైన నన్ను అమ్మివేసినట్లు అనుకుంటున్నాను. కనుక నన్ను తీసుకుని వెళ్ళండి. ఓ రఘునందన, మహారాజు రుచికునకు 1,00,000 గోవులను సమర్పించి పరమ సంతోషముతో సునస్సేపుని స్వీకరించి గృహోన్ముఖుడయ్యాడు. మహాతేజస్వియు సుప్రసిద్ధుడును రాజర్షియు అయిన అంబరీషుడు రథముపై సునస్సేపును కూర్చుండబెట్టుకుని శీఘ్రముగా తన నగరమునకు బయలుదేరాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 61వ సర్గము సంపూర్ణం. శుభం.